పంచతంత్ర కథలు. నారాయణపురంలో భూపతిరాయుడు అనే పెద్ద జమీందారు ఉన్నాడు. ఆయనకి 100 ఎకరాల పొలం, పెద్ద భవంతి, నౌకర్లు, చాకర్లు అంతా ఉన్నారు. ఆయనకి దానధర్మాలు చేయడమంటే చాలా ఇష్టం. కాని ఆ దానం వెనుక నేను గొప్పవాణ్ణి, నా అంతటి దాతలేడు అనే అహంకారం కూడా అంతే ఉంటుంది. తీసుకునేవారిని చులకనగా చూడటం, వాళ్ల పేదరికాన్ని ఎత్తి చూపటం ఆయన నైజం. భూపతిరాయుడి భవంతి ముందు పెద్ద పందిరి వేశారు. పందిరి నిండా మామిడి తోరణాలు, అరటి స్తంభాలు కట్టారు. ఆ రోజు రాయుడి తండ్రిగారి తద్దినం. ఆ సందర్భంగా ఊరి జనమందరికీ భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. భూపతిరాయుడు పట్టుపంచే, పట్టులాల్చీ ధరించి దర్జాగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఏరా వంటవాడా, ఆ నేతి గిన్నెలేవి? అరిసెలు వేస్తున్నప్పుడు నెయ్యి వాసన ఊరంతా గుప్పుమనాలి. లేకపోతే ఈ భూపతిరాయుడు దానం చేస్తున్నాడని ఎవరికి తెలుస్తుంది? సుబ్బయ్య భయంతో, చిత్తందొర, స్వచ్ఛమైన ఆవు నెయ్యి బస్తాలు తెప్పించాం. వంటలు గుమగుమలాడుతున్నాయి. అంతే ఉండాలి మరే. మనం పెట్టే భోజనం తింటే ఆ జనాలకి జన్మలో మళ్ళీ ఆకలి వేయకూడదు. రాయుడు గారి ఇంట్లో తిన్నాంరా సామి అని 3 తరాల వరకు చెప్పుకోవాలి. ఏరా సింహాచలం, నేను చెప్పింది నిజమేనా? అబ్బో, నిజమంటే మాటలా బాబుగారు? మీ దానం ముందు ఆ కర్ణుడు కూడా పనికిరాడు. పోయినసారి మీరు పెట్టిన గారెలు చూసే పక్క ఊరి షావుకారు 10 మందికి చెప్పాడు తెలుసా? మీ కీర్తి దశ దిశలా వ్యాపించాల్సిందే. అవును అవును, నా స్థాయే వేరు. సరే, జనం వస్తున్నారా? ఆ పంక్తులు సరిగ్గా కూర్చోబెట్టండి. ఎవరూ ఎగబడిపోకూడదు. మనం బిచ్చం వేయడం లేదు, అన్నం పెడుతున్నాం. కాని వాళ్ళు బిచ్చగాలలా ఎగబడతారు. అది వాళ్ళ బుద్ధి. పందిరి బయట జనం గుంపులుగా వస్తున్నారు. అందులో ఊరి రైతులు, కూలీలు, పేదవారు ఉన్నారు. వాళ్లందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏరా రంగడు, ఈరోజు రాయుడి గారింట విందట కదా, పులిహోర, బూరెలు, గారెలు. అబ్బో, లెక్కలేనని వంటలట. వంటలు ఏమో బాగుంటాయి కాని ఆ రాయుడి గారి మాటలే బాగవురా. అన్నం పెట్టేటప్పుడు ఆయన చూసే చూపు, అనే మాటలు గొంతులో ముద్ద దిగనివ్వవు. పోయినసారి తిండిపోతుల్లారా ఎప్పుడైనా ఇలాంటివి చూసారా అని అడిగాడు. నాకు చాలా అవమానమనిపించింది. ఏం చేస్తాంరా, మన బతుకులింతే. ఆకలి సిగ్గును చంపేస్తుంది అంటారు. కడుపు కాలిపోతుంటే మాటలు వినిపించవులే. పద, ముందు వరుసలో కూర్చుందాం. జనం పందిరి లోపలికొచ్చి కూర్చుంటున్నారు. విస్తరాకులు వేశారు. భూపతిరాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. భూపతిరాయుడు జనాన్ని చూసి వెటకారంగా, కూర్చోండి కూర్చోండి, నిదానంగా కూర్చోండి. విస్తరాకులు చిరిగిపోతాయి. అవి ఒక్కొక్కటి 2 అనాలు పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి ఆకుల్లో తిన్నారా? మట్టి చిప్పల్లో తినే బతుకులు కదా మీవే. జనం తలలు దించుకుని మౌనంగా ఉన్నారు. ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. బాబూ, మీరు మరీ దయగల ప్రభువు. వీళ్ళకి ఇంత ఖరీదైన భోజనం అవసరమా? ఏదో పులిహోర పొట్లం కట్టి పడేస్తే సరిపోయేది. లేదురా సింహాచలం, పులిహోర పడేస్తే నా గొప్పతనమేముంటుంది? పంచభక్ష్య పరమాన్నాళ్ళు పెట్టాలి. అప్పుడే వీళ్ళు నా పేరు తలుచుకుని బతుకుతారు. ఏరా వెంకటే, ఆకులో అన్నం అంతా వదిలేస్తున్నావు. నీ అబ్బా సొమ్మనుకున్నావా? తినలేనప్పుడు ఎందుకురా ఇంత వడ్డించుకోవడం? లేదండి బాబుగారు, వదిలేయడం లేదు. కళ్ళకి అద్దుకుని తింటున్నాను. వయసు కదా, కొంచెం నెమ్మదిగా తింటున్నానంతే. తినో తినో, ఇలాంటి భోజనం మళ్ళీ దొరకదేమో. శుభ్రంగా నాకి తినో. ఈ మాటలు వింటున్న మిగతా వారికి మనసు చివుక్కుమంది. కాని ఆకలి, రాయుడి అధికారం వారిని నోరు మెదపనివ్వలేదు. అప్పుడే పందిరిలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు. ఆయన పేరు వీరయ్య. వయసు 70 ఏళ్లపైనే ఉంటాయి. చినిగిన బట్టలు, కాని ముఖంలో ఏదో తెలియని కళ, కళ్లల్లో తీక్షణత ఉన్నాయి. ఏయ్ ముసలోడా, ఎవరు నువ్వు? ఇలా మురికి బట్టలతో వచ్చావు? ఇది జమీందార్ గారిల్లో. ఇక్కడ అడుక్కునే వాళ్ళకి చోటు లేదు. నేను అడుక్కోడానికి రాలేదు నాయనా. అన్నదానం జరుగుతోందని విన్నాను.
ఆకలి వేసింది. 4 మెతుకులు తిందామని వచ్చాను. ఎవడు వాడు? రానివ్వండి. ఆకలి వేస్తే ఎవరైనా రావచ్చు, కాని శుభ్రంగా రావాలి కదా. సరేలే, ఆ చివరి వరుసలో కూర్చోబెట్టండి. మన పట్టు చాపలు మైలపడతాయి. వీరయ్య ఏమీ అనకుండా చివరి వరుసలో ఒక మూల కూర్చున్నాడు. ఆయన ముందు విస్తరాకు వేశారు. వడ్డన మొదలైంది. తాత, వంకాయ కూర వేయనా? చాలా బాగుంటుంది. వెయ్యి బాబు, భగవంతుడి ప్రసాదం ఏదైనా అమృతమే. భూపతిరాయుడు అందరి దగ్గరకొచ్చి ఎవరు ఎలా తింటున్నారో గమనిస్తున్నాడు. వీరయ్య దగ్గరకొచ్చాడు. వీరయ్య ఇంకా తినటం మొదలుపెట్టలేదు. ఏంటి ముసలాయనా, అన్నానికి దండం పెడుతున్నావా లేక నాక? ఈ అన్నం పెట్టింది నేనే. ఆ దేవుడు వచ్చి నీ ఆకులో వడ్డించలేదు. నాకు దండం పెట్టు. ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం బాబు. దీన్ని ఇచ్చిన భూమికి, పండించిన రైతుకి, వండిన వంటవాడికి, వడ్డించిన చేతులకి అందరికీ దండం పెడుతున్నాను. అందులో మీరు కూడా ఉన్నారు. ఓహో, మాటలు బాగానే నేర్చావు. సరే, తిను. నీ జీవితంలో ఇంత నెయ్యి చూసి ఉండవు. జాగ్రత్తగా తిను, అరగదు. మీ పేదవాళ్ల కడుపులకి రాళ్ళరుగుతాయి కాని ఇలాంటి రాజభోజనం అరగదు. చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. కాని వీరయ్య మాత్రం నవ్వలేదు. ఆయన ముఖంలో చిరునవ్వు మాయమై ఒక గాంభీర్యమొచ్చింది. బాబుగారు, అన్నం అరగడానికి కావాల్సింది నెయ్యి కాదు, మనశ్శాంతి. అది లేకపోతే ఆ అమృతం కూడా విషమవుతుంది. ఏంటి, నాకు నీతులు చెప్తున్నావా? నా అన్నం తింటూ నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎంత పొగరు నీకు! ఉచితంగా దొరికింది కదా అని మింగక ఈ వేదాంతమెందుకు? వీరయ్య నెమ్మదిగా లేచాడు. యాయ్ ముసలోడా, ఏమైంది? అన్నం తినకుండా లేచావు? దొరగారు కోపడ్డారని అలిగావా? నీలాంటి బిచ్చగాళ్ళకి అలుగులు కూడానా? సింహాచలం గారు, నేను పేదవాడిని కావచ్చు, కాని బిచ్చగాడిని కాదు. ఆకలి వేస్తే అడిగాను తప్ప ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అడగలేదు. పందిరి మొత్తం నిశ్శబ్దంగా మారింది. అందరూ తినటమాపి వీరయ్య వైపు చూస్తున్నారు. భూపతిరాయుడికి కోపం నశాళానికెక్కింది. ఏరా, నా అన్నాన్ని అవమానిస్తావా? విస్తరాకులో అన్నం వదిలేసి వెళ్తే అది నాకు ఎంత అమంగళమో తెలుసా? మర్యాదగా కూర్చుని తిను, లేకపోతే నా నౌకరులతో చావగొట్టిస్తాను. వీరయ్య నిశ్చలంగా భూపతిరాయుడి కళ్లల్లోకి చూస్తూ, బాబుగారు, అన్నం పెట్టడం గొప్ప కాదు, అది పెట్టే తీరు గొప్ప. మీరు వడ్డించేది అన్నం కాదు, మీ అహంకారం. ఈ విస్తరాకులో ఉన్నవి పంచభక్షాలు కావచ్చు, కాని ఇందులో ప్రేమ అనే ఉప్పు లేదు, వినయం అనే తీపి లేదు. కేవలం నేను పెడుతున్నాను అనే కారం, వీళ్ళు అడుక్కుంటున్నారు అనే చేదు మాత్రమే ఉన్నాయి. నోరు ముయ్! నా దాన గుణాన్ని శంకిస్తావా? ఈ ఊరంతా నా కాళ్ల దగ్గర పడి తింటోంది. అదే మీ భ్రమ. వాళ్ళు తింటున్నది ఆకలి వల్ల, మీరు పెడుతున్నది అహంకారం వల్ల. అయ్యా, ప్రేమలేని పంచభక్షాల కన్నా అభిమానంతో పెట్టే గంజి మిన్న. ఒక పేద ఇల్లాలు తన కుటుంబం కోసం పస్తులుండి ఉన్న కొంచెం అన్నాన్ని ప్రేమగా కలిపి ముద్దలు పెడితే అందులో ఉన్న తృప్తి మీ ఈ రాజభోజనంలో లేదు. అవన్నీ పుస్తకాల్లో మాటలు. ఆకలి వేసినప్పుడు గంజైనా గారె అయినా ఒకటే. కాదు బాబు, ఆకలి కడుపుకి వేస్తుంది, కాని తినేది మనిషి. మనిషికి మనసు ఉంటుంది. ఆ మనస్సుని గాయపరిచి కడుపు నింపితే అది జంతువుని మేపినట్టవుతుంది, కాని మనిషికి ఆతిథ్యమిచ్చినట్టు కాదు. మీరు మమ్మల్ని మనుషులుగా చూడడం లేదు, మీ కీర్తిని పెంచే సాధనాలుగా చూస్తున్నారు.
వీళ్ళు తింటే నా పేరు పెరుగుతుంది అనే స్వార్థం మీలో ఉంది. ఆ స్వార్థంతో పెట్టిన అన్నం నా గొంతు దిగదు. వీరయ్య మాటలు ఆ పందిరిలోని ప్రతి ఒక్కరి గుండెను తాకాయి. వారి కళ్లల్లో వీరయ్య పట్ల గౌరవం, భూపతిరాయుడి పట్ల అసహ్యం కనిపించాయి. న- నువ్వు మామూలు వాడివి కాదు. ఎవరు నువ్వు? నన్ను అవమానించి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు దొరా. నిజం చెప్పడమే నా ఉద్దేశం. దానం చేసే చేతికి ఉండాల్సింది బంగారు కంకణాలు కాదు, వినయమనే ఆభరణం. ఇతరుల ఆకలి తీర్చడం ఒక యజ్ఞం. ఆ యజ్ఞం చేసేటప్పుడు కర్తకి అహంకారం ఉండకూడదు. మీరు అన్నదాత అని పిలిపించుకోవచ్చు, కాని అన్నపూర్ణ కాలేరు. ఎందుకంటే అన్నపూర్ణాదేవి ప్రేమతో పెడుతుంది, ప్రదర్శన కోసం కాదు. వీరయ్య అక్కడ్నుంచి కదిలాడు. ఆయన వెళ్తుంటే అక్కడున్న జనం కూడా నెమ్మదిగా లేవటం మొదలుపెట్టారు. ఏయ్, మీరంతా ఎందుకు లేస్తున్నారు? కూర్చోండి, దొరగారు ఆగ్రహిస్తారు. దొరగారు ఆగ్రహించినా పర్లేదు సింహాచలం గారు. ఆ తాత చెప్పింది నిజం. ఈనాళ్ళు ఆకలికి లొంగి ఆత్మగౌరవం చంపుకుని తిన్నాం. ప్రతి ముద్దతో పాటు దొరగారి సూటిపోటి మాటలు కూడా మింగాం. కాని ఈరోజు ఆ తాత మాటలు మాకు కళ్ళు తెరిపించాయి. మాకు ఈ అవమానపు కూడు వద్దు. ఒకరి తర్వాత ఒకరు విస్తరాక్కులు అలాగే వదిలేసి లేచారు. పందిరి మొత్తం ఖాళీ అవుతుంది. భూపతిరాయుడు దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానం జరగలేదు. తాను ఇంత ఖర్చు పెట్టి వండించిన వంటలు ఒక్కరూ తినకుండా వెళ్ళిపోతున్నారు. సింహాచలం, ఏంటిది? నా పుట్టినరోజున నా తండ్రి తద్దినాన ఇంత అవమానమా? నేనేం తప్పు చేశాను? వాళ్ళకి లేనిది నేను పెట్టాను కదా. సింహాచలం కూడా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే అతడికి కూడా తెలుసు తప్పు ఎక్కడుందో. సాయంత్రం భూపతిరాయుడి ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రేమలేని పంచభక్షాల కన్నా అభిమానంతో పెట్టే గంజిమిన్నా అన్న వీరయ్య మాటలు అతడి చెవిలో మారుమోగుతున్నాయి. భూపతిరాయుడు తనలో తాను, నిజమేనా? నేను చేసింది దానం కాదా? వ్యాపారమా? కీర్తి కోసం కక్కుర్తి పడ్డానా? నా తండ్రి ఎప్పుడూ చెప్పేవారు, కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అని. కాని నేను ఊరంతా డప్పు కొట్టించి మరీ ఇచ్చాను. పైగా వాళ్ళని దెప్పి పొడిచాను. అందుకేనా వాళ్ళు నా అన్నాన్ని తిరస్కరించారు? ఆయన మనసులో మదనం మొదలైంది. అహంకారం అనే పొర తొలగిపోతోంది. పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తోంది. నేను మనిషిని కాదు, రాక్షసుడిని. ఆకలితో ఉన్నవాడిని అవమానించడం ఎంత పాపం! ఈ పాపం ఎలా పోతుంది? భూపతిరాయుడు వెంటనే లేచాడు. ఒక చిన్న గిన్నెలో ఉదయం వండించిన పరమాన్నం తీసుకున్నాడు. బాబుగారు, ఎక్కడికి? ఈ వేషమేంటి? నా తప్పును సరిదిద్దుకోవడానికి సింహాచలం. ఆ వీరయ్య ఎక్కడుంటాడో కనుక్కుని పద. ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసె. అక్కడ వీరయ్య ఒక మట్టి కుండలో గంజి కాస్తున్నాడు. అక్కడికి భూపతిరాయుడు వచ్చాడు, చేతిలో పరమాన్నం గిన్నెతో. అతణ్ణి చూడగానే వీరయ్య మాత్రం ప్రశాంతంగా చూశాడు. రండి బాబుగారు, దారి తప్పి వచ్చారా? లేక ఇంకా నన్ను తిట్టడానికి మాటలు మిగిలి ఉన్నాయా? తిట్టడానికి రాలేదు వీరయ్య గారు. నా తప్పు తెలుసుకుని వచ్చాను. ఇన్నాళ్ళు నేను సంపాదించింది డబ్బు, పొలం, కీర్తి మాత్రమే అనుకున్నాను. కాని ఈరోజు తెలిసింది, నేను సంపాదించింది కేవలం అహంకారం మాత్రమేనని. మీరు నా కళ్ళు తెరిపించారు. ఈ పరమాన్నం తెచ్చాను. దయచేసి దీన్ని స్వీకరించి నన్ను క్షమించండి. వీరయ్య చిరునవ్వుతో, బాబుగారు, తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం. కాని ఈ పరమాన్నం ఇప్పుడు వద్దు. మీరు ఆకలితో ఉన్నట్టున్నారు. ముందు ఈ గంజి తాగండి. వీరయ్య ఒక మట్టి చిప్పలు వేడివేడి గంజి పోసి కాస్త ఉప్పు వేసి ఇచ్చాడు. ఒక్క గుక్క తాగాడు. అద్భుతం! ఆ గంజిలో ఏదో తెలియని రుచి ఉంది. అది కేవలం బియ్యముడికిన నీరు కాదు. అందులో వీరయ్య ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి. వీరయ్య గారు,
నిజమే, నా జీవితంలో ఎన్నో విందులు తిన్నాను, కాని ఈ గంజిలో ఉన్న తృప్తి మా ఇంట్లో నేతితో చేసిన పరమాన్నంలో కూడా లేదు. ప్రేమ రుచి ఎలా ఉంటుందో ఈ రోజే తెలిసింది. చూశారా బాబు, అన్నం విలువ పదార్థంలో ఉండదు, పెట్టే మనసులో ఉంటుంది. ఇక నుంచి మీరు దానం చేయండి, కాని నేను ఇస్తున్నాను అని కాకుండా భగవంతుడు నా ద్వారా పంపిస్తున్నాడు అని అనుకోండి. అప్పుడు మీరిచ్చే ప్రతి మెతుకు ప్రసాదమవుతుంది. భూపతిరాయుడు ఆ రోజు ఒక కొత్త మనిషిగా మారాడు. మరుసటి రోజు మళ్లీ అన్నదానం ఏర్పాటు చేశాడు. ఆయనే స్వయంగా వంటశాలలో కూర్చొని అందరితో పాటు వడ్డించాడు. వచ్చిన వాళ్లని రండన్నయ్య, రండి తాత అని అంటూ ఆప్యాయంగా పిలిచాడు. పేదవాళ్ల బట్టలు మురికిగా ఉన్నా ఆయన మనసు మాత్రం స్వచ్ఛంగా ఉంది. ఆ ఊరి జనం కడుపు నిండా తిన్నారు. మనసారా రాయుడిని దీవించారు. సింహాచలం ఇదంతా చూసి నిజమైన జమీందారంటే ఇప్పుడు కనిపించారు బాబుగారు అనుకున్నాడు. భూపతిరాయుడు అహంకారాన్ని వదిలేసి అన్నదాతగా కాకుండా ఆత్మబంధువుగా మిగిలిపోయాడు. ప్రేమలేని పంచభక్షాల కన్నా అభిమానంతో పెట్టే గంజిమిన్నా అని వీరయ్య చెప్పిన ఆ ఒక్క మాట ఆ ఊరిలో ఒక సామెతగా మారిపోయింది. దానం చేసేటప్పుడు మనకి ఉండాల్సింది సంపద ఒక్కటే కాదు, వినయం కూడా. అహంకారంతో చేసే దానం వ్యర్థం. ఎదుటివారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ చేసే సహాయమే నిజమైన పుణ్యం. లక్కవరం గ్రామంలో వినాయక చవితి పండుగ హడావిడి మొదలైంది. ఊరి యువకులంతా చందాలు వసూలు చేస్తున్నారు. అందరూ తమ శక్తికి తగినట్టు ఇస్తున్నారు. కాని ఆ ఊరి చివర ఉండే రంగయ్య ఇంటికి వెళ్లాలంటేనే అందరికీ భయం. ఎందుకంటే రంగయ్య దగ్గర డబ్బు లేక కాదు, మనసు లేక. పిసినారి రంగయ్య అని పేరు పడ్డాడు మరి. రాము, కుర్రాళ్లు కలిసి రంగయ్య ఇంటి అరుగు మీదకు వెళ్లారు. రంగయ్య తాత, నమస్కారం. ఎవరది? ఏం కావాలి? అప్పులు ఇవ్వను, ధర్మాలు చేయను, దారి చూసుకోండి. అప్పు అడగడానికి రాలేదు తాత. రేపు వినాయక చవితి కదా, ఊరంతా పందిరి వేస్తున్నాం. అందరూ చందాలు ఇచ్చారు. నువ్వు కూడా ఒక 5 రూపాయలు ఇస్తే. 5 రూపాయల? ఏంటి, 5 రూపాయలతో నేను నెల రోజులు సరుకులు కొంటాను తెలుసా? విగ్రహం మట్టిదే కదా, చెరువులో మట్టి ఉచితంగా దొరుకుతుంది, పూలు చెట్లకు ఉచితంగా పూస్తాయి. ఇక చందా ఎందుకురా? పోండి పోండి. తాత, మరీ అలా అనకు. దేవుడి కార్యం, కనీసం 1 రూపాయి అయినా ఇవ్వు. 1 రూపాయి కూడా ఇవ్వను. నా డబ్బేమైనా చెట్లకు కాస్తోందా? మీలాంటి సోమరిపోతులకు మేపడానికే సరిపోతోంది. అసలు పండగలెందుకు చేస్తారో? డబ్బులన్నీ తగలెట్టడానికి కాపోతే. రాముకు కోపమొచ్చింది. కాని దాన్ని అణుచుకొని ఒక ఉపాయం ఆలోచించాడు. రంగయ్య పిసినారితనమే అతని బలహీనత అని రాముకి తెలుసు. డబ్బు మీద ఆశ పుట్టిస్తే ఏదైనా చేస్తాడని గ్రహించాడు. సరే తాత, నువ్వు చందా ఇవ్వదులే, కాని నీకొక అవకాశం ఇస్తున్నాం. నువ్వు ఊరందరికీ 1 పైసా కూడా ఖర్చు పెట్టకుండా కడుపు నిండా భోజనం పెడితే మేమే నీకు ఊరి తరఫున 100 రూపాయలు బహుమతిగా ఇస్తాం. ఏమంటావ్? రంగయ్య చెవులు నిక్కబొడుచుకున్నాయి. 100 రూపాయలా అని నోరు వెళ్లబెట్టాడు. ఆ కాలంలో 100 రూపాయలంటే సామాన్యమైన విషయం కాదు. ఏమన్నావు రాము? 100 రూపాయలు ఇస్తారా? నిజంగానా? అబద్ధం ఎందుకు చెబుతాను తాత. ఇదిగో కరణం గారు, పంతులు గారు సాక్ష్యం. నువ్వు 1 పైసా కూడా నీ జేబులోంచి తీయకుండా ఊరందరికీ విందు భోజనం పెట్టాలి. అలా చేస్తే ఈ 100 నోటు నీదే. ఒకవేళ నువ్వు ఓడిపోతే లేదా మధ్యలో ఖర్చు పెడితే నువ్వు పండక్కి 100 రూపాయలు చందా ఇవ్వాలి. పందెం కాస్తావా? రంగయ్య మెదడు వేగంగా పనిచేసింది. 1 పైసా ఖర్చు లేకుండా భోజనం పెట్టాలా? ఎలా? ఎవరినైనా అడిగితేస్తే వాళ్ళు అప్పుగా రాస్తారు. అప్పుడు ఖర్చు కింద లెక్క. కానీ నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. ఊరి వాళ్ళని బోల్తా కొట్టిస్తే పోలా అని ఆలోచించాడు. రామో, నీ సవాలు నాకు సమ్మతమే. ఈ ఆదివారం మధ్యాహ్నం మన ఇంటి దగ్గర ఊరందరికీ విందు. 1 పైసా ఖర్చు చేయను, రాసిపెట్టుకో. ఆ 100 రూపాయలు నావే. సరే తాత, ఆదివారం కలుద్దాం. కాని గుర్తుంచుకో, దొంగదారులు తొక్కకూడదు. అవన్నీ నాకు అనవసరం. భోజనం పెట్టానా లేదా అన్నదే ముఖ్యం. యువకులు వెళ్లిపోయారు. రంగయ్య లోపలికొచ్చాడు.
ఏవండి, ఏంటా పందెం? ఊరందరికీ భోజనమంటే మాటలా? 100 మంది ఉంటారు. చేతిలో చిల్లి గవ్వ తీయకుండా ఎలా పెడతారు? అనవసరంగా 100 రూపాయలు పోగొట్టుకుంటారు. ఓ పిచ్చిదానా, నీకు నా తెలివితేటలు ఇంకా తెలియవో? మన జేబులోంచి డబ్బు తీస్తే కదా ఖర్చు. ఎదుటివాడి జేబులోంచి తీస్తే అది లాభం. నువ్వు చూస్తూ ఉండు. మరుసటి రోజు రంగయ్య ఊరంతా ఒక వార్త ప్రచారం చేశాడు. ఈ ఆదివారం వాళ్ళ ఇంట్లో ఒక మహాద్భుతం జరగబోతుంది. కాశీ నుండి ఒక గొప్ప స్వామీజీ వచ్చారు. ఆయన దగ్గర ఒక మంత్రం ఉంది. ఎవరైతే తమ ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు, కూరగాయలు తెచ్చిస్తారో వాటిని ఆయన తన మంత్రశక్తితో అక్షయపాత్రలో వేసి వండుతారు. ఆ వంట తింటే ఇక జన్మలో రోగాలు రావు, దరిద్రము పోతుంది, పైగా తెచ్చిన దానికి 10 పుణ్యం వస్తుంది అని. ఈ వార్త ఊరంతా పాకింది. రంగయ్య మాట మీద నమ్మకం లేకపోయినా రోగాలు రావు, దరిద్రం పోతుందనే ఆశ జనాలను బాగా ఊరించింది. ఇక రంగయ్య తనలో తాను, చూసావా రంగయ్య నీ తెలివి? జనం తమ సామాన్లే తాము తెస్తారు. సీతమ్మ చేత వండిస్తాను, అందరికి వడ్డిస్తాను. నా చేతిలోంచి పైసా ఖర్చు లేదు. 100 రూపాయలు నా సొంతం. కాని రాముకు రంగయ్య ఎత్తుగడ అర్థమైంది. రాము ఊరందరికీ రహస్యంగా ఒక విషయం చెప్పాడు. ఎవరూ సామాన్లు తీసుకెళ్లొద్దని, రంగయ్య తాత వాళ్ళని మోసం చేస్తున్నాడని, స్వామీజీ లేరు, మంత్రం లేదు, కేవలం పందెం గెలవడానికి ఆడుతున్న నాటకమిది, అందుకే ఖాళీ చేతులతో వెళ్ళండి, అక్కడేం జరుగుతుందో చూద్దామని చెప్పాడు. ఆదివారం ఉదయం రంగయ్య గుమ్మం దగ్గర నిలబడి జనాల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. ఊరి జనం ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. కాని విచిత్రమేంటంటే ఎవరి చేతిలోనూ బియ్యం సంచులు లేవు, కూరగాయల బుట్టలు లేవు. అందరూ వచ్చారు. ఏరా పుల్లయ్య, ఒట్టి చేతులతో వచ్చావేంటి? స్వామీజీ మంత్రం వేయాలంటే బియ్యం కావాలి కదా. అదేంటండి రంగయ్య గారు, నిన్న రాత్రి నాకు కలలో ఆ స్వామీజీ కనిపించారు. భక్తులారా, మీరేం తేవద్దు, మీ భక్తి మాత్రమే చాలు. రంగయ్య గారే అన్ని సమకూరుస్తారు. ఆయన దాతృత్వాన్ని పరీక్షించడానికి నేను ఈ లీల చేస్తున్నాను అని చెప్పారు. అందుకే మేమేం తేలేదు. ఇది విన్న రంగయ్య గుండె గుబేలుమంది. ఏంటి, కలలో కనిపించాడా? అసలు స్వామీజీ ఉంటే కదా కనిపించడానికి. ఇది ఎవరో ఆడిస్తున్న నాటకం అని గ్రహించాడు. ఇంతలో రాము అక్కడికొచ్చాడు. ఏం తాత, జనం వచ్చారు, ఆకలితో ఉన్నారు. భోజనం ఎక్కడా? నువ్వు పందెం ఓడిపోతే 100 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఊరందరినీ పిలిచి అవమానించినందుకు పంచాయతీలో జరిమానా కూడా ఉంటుంది. రంగయ్యకు చెమటలు పట్టాయి. ఇప్పుడు వెనక్కి తగ్గితే పరువు పోతుంది, డబ్బు పోతుంది. ఎలాగైనా భోజనం పెట్టాల్సిందే, కాని డబ్బు ఖర్చు చేయకూడదు. అది స్వామీజీ ఇప్పుడే ధ్యానంలోకి వెళ్లారు. కాసేపు ఆగండి, ఈ లోపు నేను వంట ఏర్పాటు చేస్తాను. రంగయ్య గబగబా పెరట్లోకి వెళ్లాడు. సీతమ్మతో ఇలా అన్నాడు. సీత, నా పథకం బెడిసి కొట్టిందే. వీళ్ళందరూ ఒట్టి చేతులతో వచ్చారు. ఇప్పుడు వంట చేయకపోతే నన్ను చావు కొడతారు. ఏం చేయాలి? నాకు తెలీదండి, ఇంట్లో గింజ కూడా లేదు. మీరే ఏదో ఒకటి చేయాలి. అప్పు చేస్తే ఖర్చు కాదు కదా. ఈ రోజు సరుకులు అప్పు తెచ్చి వండుతాను. రేపు పందెం గెలిచి ఆ 100 రూపాయలు తీసుకుంటాను. ఆ తర్వాత కొట్టువాడికి డబ్బులు కొట్టిస్తాను. లేదా సరుకులు బాగోలేదని గొడవ పెట్టి సగం డబ్బే ఇస్తాను. అప్పుడు నాకు లాభమే కదా అని అనుకున్నాడు. రంగయ్య చప్పుడు చేయకుండా పెరటి దారిలోంచి కిరాణా కొట్టు సుబ్బిశెట్టి దగ్గరికి పరిగెత్తాడు. సుబ్బశెట్టి, త్వరగా ఒక బస్తా బియ్యం, పప్పు, నూనె, చింతపండు ఇవ్వు, అత్యవసరం. ఇస్తారు కానీ డబ్బులు ఇప్పుడే ఇవ్వాలి రంగయ్య గారు. మీ బాకీలు చాలా ఉన్నాయి. అబ్బబ్బా, ఇప్పుడు డబ్బులు అడుగుకు. ఊరందరికీ అన్నదానం చేస్తున్నాను. ఇది దైవ కార్యం. రేపు ఉదయం రా, వడ్డీతో సహా ఇస్తాను. నా పరువు నిలబెట్టు. సుబ్బిశెట్టికి రాము ముందే చెప్పి ఉంచాడు, రంగయ్య సరుకుల కోసం వస్తాడు, అప్పివ్వు కాని షరతు మీద ఇవ్వు అని. సరే రంగయ్య గారు, కానీ ఒక మాట. ఈ రోజు ఆదివారం కదా, నా దగ్గర ఉన్న సరుకులు అరువు లెక్కలో రాయను. మీరు పందెం కోసం వండుతున్నారు అని విన్నాను. కాబట్టి మీరు గెలిచిన 100 రూపాయలు నాకే ఇవ్వాలి. దానికి మీరు ఒప్పుకుంటేనే సరుకులు ఇస్తాను. రంగయ్య ఆలోచించాడు. వీడికిలా తెలిసిందే. సరే, ఇప్పుడు సరుకులు తీసుకుని వంట కానిచ్చేస్తా. పందెం గెలిచాక 100 రూపాయలు వీడి మోహాన కొడతా.
మిగిలిన సరుకుల డబ్బే కొట్టేస్తాను. సారా సుబ్బుశెట్టి, నువ్వు ఎలా చెబితే అలా. త్వరగా బండిలో సరుకులు పంపించు. రంగయ్య సరుకులు తెచ్చాడు. సీతమ్మ మరికొందరు ఆడవాళ్లు కలిసి చకచకా వంట చేశారు. రంగయ్య ముఖంలో గర్వం తొణికిసలాడుతోంది. ఎలాగైతేనే జేబులోంచి పైసా తీయకుండా వంట చేయించాను అనుకున్నాడు. ఇక జనాలందరూ కూర్చున్నారు. వడ్డన జరిగింది. అందరూ తృప్తిగా తింటున్నారు. రంగయ్య అరుగుమీద కూర్చొని మీసం మెలేస్తున్నాడు. తాత, భోజనం అద్భుతంగా ఉంది. నిజంగానే నువ్వు పందెం గెలిచినట్టే ఉన్నావు. ఒక్క పైసా ఖర్చు చేయలేదు కదా. మరి రంగయ్య అంటే మాటలా? నా జేబు చూడు, ఖాళీ. ఒక్క పైసా తీయలేదు. సరే తాత, అందరూ భోజనం చేశారు కదా, ఇప్పుడు లెక్కలు తెలుసుకుందాం. పంతులు గారు, ఆ 100 రూపాయలు ఇటు ఇవ్వండి. రాము దాన్ని రంగయ్య వైపు చూపాడు. రంగయ్య ఆశగా చేతులు చాచాడు. వెంటనే సుబ్బిశెట్టి అక్కడికొచ్చాడు. రంగయ్య గారు, భోజనం బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు నా సరుకుల బిల్లు చెల్లించండి. ఏంటి, ఇప్పుడేనా? రేపిస్తానన్నాను కదా. అది కుదరదా. రామ్ గారు పందెం నిబంధనల్లో ఒక విషయం చెప్పారు. ఖర్చు పెట్టడం అంటే జేబులోంచి డబ్బు తీయడమే కాదు, అప్పు చేయడం కూడా ఖర్చే. మీరు ఈ సరుకులు అప్పుగా తెచ్చారు అంటే మీరు ఖర్చు పెట్టినట్టే. ఆ అప్పు తీర్చకపోతే అది దొంగతనం అవుతుంది. ఇప్పుడే ఈ డబ్బు కట్టండి. మొత్తం 150 రూపాయలు అయ్యింది. ఏంటి, 150 రూపాయల? బస్తా బియ్యానికి అంత ధర? నువ్వు మోసం చేస్తున్నావు. మోసం లేదో. ఈ రోజు ఆదివారం ప్రత్యేక ధరలో, పైగా అత్యవసరంగా అడిగారు కదా. మర్యాదగా డబ్బు ఇవ్వండి, లేదంటే ఊరి పెద్దల ముందు పంచాయతీ పెడతాను. అప్పుడు పరువు పోతుంది. తాత, ఇక్కడ 2 సాక్షులున్నారు. నువ్వు అప్పు చేసి సరుకులు తెచ్చావంటే నువ్వు పందెం ఓడిపోయినట్టే. ఎందుకంటే ఖర్చు లేకుండా అన్నాం కాని అప్పు చేసి అని అనలేదు. అప్పు ఎప్పటికైనా తీర్చాల్సిందే కదా, అంటే అది నీ ఖర్చే. రంగయ్య నోట మాట రాలేదు. తను వేసిన పథకం తనకే ఎదురు తిరిగింది. రాము, ఇది అన్యాయం. నేను జేబులోంచి తీయలేదు కదా. జేబులోంచి తీయకపోతేనే నీ పేరు మీద బాకీ రాశారు కదా, అది నీ డబ్బే కదా. సరే పోనీలే తాత, నువ్వు పందెం ఓడిపోయావు కాబట్టి మాకు ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇవ్వు. అలాగే సుబ్బశెట్టి బాకీ 150 రూపాయలు కట్టు. అమ్మో, మొత్తం 250 రూపాయల? నన్ను చంపేయండిరా బాబు. రంగయ్య గారు, మీరు ఊరందరికీ అన్నం పెట్టారు, సంతోషం. కానీ పందెం పందెమే, మాట నిలబెట్టుకోండి. రంగయ్య చేసేది లేక ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లి తన పాత పెట్టెలోంచి 250 రూపాయలు తీసి బయటకు తెచ్చాడు. ఇదిగో రాము, నీ 100. ఇదిగో సుబ్బశెట్టి, నీ 150. నా బతుకు గుగ్గిపాలు చేశారు కదరా. తాత, బాధపడకు. ఈరోజు నువ్వు పోగొట్టుకున్నది 250 రూపాయలే కావచ్చు, కాని నువ్వు సంపాదించుకున్నదేంటో తెలుసా? దాత అనే పేరు. చూడు, ఊరంతా నిన్ను ఎలా మెచ్చుకుంటున్నారో. గ్రామస్తులందరూ రంగయ్య గారికి జై, అన్నదాత సుఖీభవ అని గట్టిగా అరిచారు. ఆ అరుపులు వినగానే రంగయ్య మనసులో ఏదో తెలియని మార్పు వచ్చింది. ఇన్నాళ్లు డబ్బు డబ్బు అని పాకులాడాడు కాని నలుగురు తనని మెచ్చుకుంటే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో అతనికి అప్పుడే తెలిసింది. రాము, నిజమేరా, డబ్బు పోతే పోయింది. నా కడుపు నిండినట్టుంది. పండక్కి చందా ఇవ్వనని పేచీ పెట్టాను. ఇప్పుడు పండగ భోజనమే పెట్టాను. ఆ దేవుడు నాతో బలవంతంగానైనా మంచి పని చేయించాడు. సీతమ్మ వచ్చి రంగయ్య పక్కన నిలబడింది. ఏవండి, ఇన్నాళ్లకు మన ఇల్లు నిజమైన పండుగలా ఉంది. పోయిన డబ్బు గురించి ఆలోచించకండి అని భర్తకి ఓదార్పునిచ్చింది. తాత, నువ్వు పందెం ఓడిపోయావు నిజమే, కానీ ఈ 100 రూపాయలు మాకొద్దు. ఇదిగో, ఈ 100 రూపాయలు కూడా నీకే ఇస్తున్నాం. దీన్ని వచ్చే ఏడాది పండగ చందాగా జమ కట్టుకో. కానీ సుబ్బశెట్టి బాకీ మాత్రం నువ్వే తీర్చుకోవాలి. రంగయ్య రాము నిజాయితీకి ముగ్ధుడయ్యాడు. వద్దు రాము, పందెం ఓడిపోతే ఓడిపోయినట్టే. ఆ 100 రూపాయలు పండగ ఖర్చులకే వాడండి. ఇక నుండి ఊర్లో ఏ మంచి పని జరిగినా నా వంతు సాయం నేను చేస్తాను. పిసినారి అని పిలిపించుకోవడం కంటే మనిషి అని పిలిపించుకోవడం మిన్నా. అప్పటి నుండి రంగయ్యలో పిసినారితనం తగ్గింది. పూర్తిగా మారకపోయినా
కనీసం అవసరానికి ఖర్చు పెట్టడం, నలుగురికి సహాయం చేయడం నేర్చుకున్నాడు. ఆ ఊరి జనం కూడా రంగయ్యను ఆట పట్టించడం మానేసి గౌరవించడం మొదలుపెట్టారు. కథలోని నీతి: అతి తెలివితేటలు అనర్థదాయకం. పిసునారితనం మనిషిని బంధిస్తుంది. దానగుణం మనిషిని బ్రతికిస్తుంది. రంగయ్య తాను గెలవాలని వేసిన ఎత్తుగడ చివరికి తనకే నష్టం తెచ్చింది. మోసంతో గెలవాలనుకోవడం కంటే నిజాయితీగా ఓడిపోవడం మేలు. చివరికి రంగయ్య డబ్బు కోల్పోయినా మనుషుల అభిమానాన్ని గెలుచుకున్నాడు.